అయిపోయావా? తనయ్య ఎక్కడికో వెళ్ళాలి, రెడీ అయ్యి రమ్మన్నావు. నన్ను ఇక్కడే వదిలేసి నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? అన్నయ్య కూడా రెడీ అవ్వాలి కదా వదినా. అసలు ఎక్కడికి వెళ్తున్నావు? 5 minutes ఓపిక పట్టొద్దునా. సస్పెన్సే కాదు, ఫుల్ గా థ్రిల్ అయిపోతావు. అబ్బా ఏంటో చెప్పు తనయ్య. అన్నయ్య బ్లేజర్ అడిగాడు, ఇచ్చొస్తాను వదినా. తనయ్య అమ్మో 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 అమ్మని అమ్మగారికి తెలియకుండా శోభనానికి రెడీ అయిపోయారు. వెంటనే ఈ న్యూస్ చెప్పేయాలి. ఇది ఇప్పుడు ఫోన్ చేస్తుందేంటి? పెద్దమ్మా, నేను ఇప్పుడే వస్తాను. చెప్పవే. అమ్మాయి గారు, ఒకసారి మీ వాట్సాప్ చూడండి. మీకు ఫోటో పంపించాను. వాట్సాపా? వర్సిని, నీకు వాట్సాప్ కూడా ఉందా? వాట్సాప్, ఫేస్బుక్, గూగుల్ అన్నీ ఉన్నాయి, కానీ ముందు మీరు చూడండి అమ్మాయి గారు. మైండ్ బ్లాక్ అయిపోయే ఫోటో పంపించాను. సరే, అలాగే లైన్లో ఉండు. ఏంటి ఇది? ఏం జరుగుతుంది? అదేంటి అమ్మాయి గారు, అది కూడా తెలీదా? మంచం, దాని మీద పూల డెకరేషన్, శోభనానికి సెటప్ చేసుకుంటున్నారు అమ్మాయి గారు. పెద్దమ్మకి చెప్పావా? లేదమ్మాయి గారు, ముందు మీకే చెప్పడం. పిచ్చిదానా, ఇలాంటివి ముందు పెద్దమ్మకి తెలియాలి. నేను చెప్తే మనం మాట్లాడుకున్నట్టు తెలిసిపోతుంది. పెద్దమ్మకి పంపించి ఫోన్ చేసి చెప్పు. అలాగే అమ్మాయి గారు. అన్నయ్య, ఈ బ్లేజర్ వేసుకో. ఇప్పుడెందుకే? ఏమో, వదిన పంపించింది. ఎక్కడికో తీసుకెళ్తుందంట. నువ్వు వేసుకో, తను రెడీ అవుతుంది. వేసుకో వేసుకో వేసుకో, పట్టుకో. ఆగు. తనయ్య, హలో, అలాగా, ఇప్పుడే చూస్తా. ఏమైంది పెద్దమ్మా? ఓ మై గాడ్, మన ఇల్లే. బెడ్రూమ్ లో పూలతో డెకరేషన్ అంటే ఫస్ట్ నైట్ పెట్టుకున్నారు. ఎంతకి తెగించింది ఇది? మాట్లాడవేంటి పెద్దమ్మ నువ్వు? ఎంత ధైర్యం దానికి! నాకు తెలియకుండా ఇంతకు తెగిస్తుందా? ఎలా ఉన్న అన్నయ్యని ఎక్కడి దాకా తీసుకొచ్చేసింది? మనం ఇంకా ఎప్పుడో ఎక్కడో చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఈలోగా అది పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసేసింది. ఈ ఒక్క రాత్రి గడిస్తే అన్నయ్య దగ్గర నుంచి దాన్ని వేరు చేయలేం. నో 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 నో, అట్లా జరగనీకి వీల్లేదు. అట్లా జరగనీకి వీల్లేదు. మానసి, లేదత్తా, రోజు రోజుకి అది బావకి దగ్గరైతేనే ఉంది. నేను మాత్రం దూరం అయితేనే ఉన్నా. ఇప్పటికీ అది దూరం కానంత దగ్గరైపోతే బావ నాకేడు దక్కుతాడత్తా. అట్లయితే ఇక నేను బతుకుడు ఎందుకు? చేస్తానత్తా. మానసి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. లేదత్తా, బీపీ లేస్తుంది.
అది నా జీవితాన్ని కథలో తన్నుకుపోతుంది. ఏం చేయాలో తెలియక చేస్తున్నాను. మానసి, కంట్రోల్. నా కంఠంలో ప్రాణం ఉండగా ఇలాంటివి జరుగుతాయని ఎలా అనుకుంటున్నావు? దాని చంపనైనా చంపుతాను గాని ఇద్దరిని ఒకటి కానిస్తానా? సరయో, మానసిని ఇంటికి తీసుకెళ్ళు. దానికి శోభనం కాదు, చిత్తి పేర్చి ఫోన్ చేస్తా. బయటికి వెళ్తాను రెడీగా ఉండమని చెప్పి మెసేజ్ పంపించిందేంటి తనయ్య? బయటకు వెళ్ళే ప్రోగ్రామ్ ఏమీ లేదు. వదిన ఈరోజు నీకు m*m=m² అర్థం చెప్తానంది. అన్నయ్య మీ రూమ్లోనే నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అందుకే రెడీ అవ్వమని చెప్పాను. మృదుల, మధుగర్ మృదుల, మధుగర్ మృదుల, మధుగర్ మృదుల. మధుగర్ చెప్పు. లేదు, మీరు చెప్పండి. అదేంటి నువ్వే చెప్తానని నన్ను రమ్మన్నావు కదా? లేదు, మీరే చెప్తారు రమ్మని తనయ్య మెసేజ్ పెట్టింది. నువ్వు రమ్మన్నావని నాకు మెసేజ్ పెట్టింది కదా. అమ్మ తనయ్య ఇలా బుక్ చేసావా? ఇలా ఫిట్టింగ్ పెట్టావా సిస్టర్? థ్యాంక్స్ బాబు. ఈ రకంగానైనా మృదుల దగ్గర నుంచి మ్యాటర్ బయటికి లాగచ్చు. హలో మృదుల మేడం. ఆ, హ? మధుగారు ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? ఏంటి? నువ్వు చెప్పాలనుకున్నది చెప్పలేకపోతున్నది. నీ నోట వినాలి అని నేను ఎదురు చూస్తున్నది అది. ఇంట్లో కూడా ఎవరూ లేరు. ఈరోజు మాత్రం నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నువ్వు చెప్పాల్సిందే. నువ్వు చెప్తే వినాలని నా మనసు ఆశపడుతుంది. ఈ చిక్కుముడి వీడక నాకు ఊపిరాడడం లేదు మృదుల. ఈరోజు తెలియాల్సిందే. పోనీ నీకు చెప్పడానికి ఇబ్బందిగా ఉంటే చెప్పు, నేనే చెప్తాను. వద్దు మధుగారు, నేనే చెప్తాను. ఒక మనిషి ఇంత అదృష్టానికి నోచుకుంటే ఆ మనసు ఎంత సంతోషంగా ఉంటుందో బయటపడేలా చెప్తాను. నేనే చెప్తాను. చెప్పు.
ఎం అంటే మృదుల. ఈ ఎం అంటే హ? మనసుకి మారు రూపం, కదిలే హృదయానికి అర్థం. ఈ ఎం అంటే మధు. మరి ఎం స్క్వేర్ అంటే హ? ఎం స్క్వేర్ అంటే చెప్పు. అది హ? మధు 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 అమ్మా అమ్మా అమ్మా. అమ్మా అమ్మగారు. ఎంత ధైర్యమే నీకు? అమ్మా మృదుల. ఏమైందమ్మా? నువ్వు మాట్లాడకు మధు. నువ్వు చచ్చావని సంతోషించే లోపే మళ్ళీ తిరిగొచ్చి మమ్మల్ని చంపుతున్నావంటే? అప్పుడే చచ్చుంటే దినం పెట్టేవాళ్ళం. అమ్మా ఇప్పుడు తనేం తప్పు చేసిందని మృదులను తిడుతున్నావు? ఏం చేసిందా? ఇంట్లో ఉండడానికి దిక్కు లేదు, దీనికి శోభనం కావాల్సి వచ్చిందా? శోభనమా? శోభనం ఏంటమ్మా? ఇంకా పిచ్చిదాన్ని చేయొద్దు మధు. చెప్పకుండా పెళ్లి చేసుకొచ్చావు కదా అని ఇంట్లో ఏం జరుగుతున్నా తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు. ఈ పెళ్లి కార్యాలాంటివన్నీ మంచి ముహూర్తాలు చూసి ఎందుకు చేస్తారో తెలుసా? ఆ ఇంటికి కుటుంబానికి మంచి జరగాలని. కానీ నువ్వేం చేస్తున్నావు? ఏ చెడు ముహూర్తాన ఈ చెత్త ముహూర్తాన్ని పెళ్లి చేసుకొచ్చావో అన్ని సమస్యలే. అమ్మా పచ్చని కుటుంబం ముక్కలైపోయింది. ఇంట్లో మనశ్శాంతి లేదు. ఇది బతికున్నా నీ ప్రాణాల మీదకే వస్తోంది, చచ్చినా నీ ప్రాణాల మీదకే వస్తోంది. ఇప్పుడు మళ్ళీ ఏ ముహూర్తాలు లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు తగలడితే ఈ ఇల్లే వల్లకాడైపోతుందిరా. అవునరా, మీకిష్టం వచ్చినట్టు ఉండాలనుకుంటే మీకు నచ్చిన చోటికి పోయి ఉండండి. కానీ నా ఇంట్లో నా ఇష్టం లేకుండా ఒక్కటవ్వాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు.
అమ్మా నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. కానీ నువ్వు అనుకునేది ఏది కాదమ్మా. తన మనసులో మాట ఏదో తనకు నచ్చినట్టుగా చెప్పడానికి ప్రయత్నించింది. అయినా నువ్వు చెప్పినట్టు మాకిష్టం వచ్చినట్టు మేము చేసుకోవాలనుకుంటే నీ దగ్గర ఉండేవాళ్ళం కాదమ్మా. కానీ నువ్వు మాకు కావాలి కాబట్టే నీ దగ్గర ఉన్నాం. నీ మనసు మారేంత వరకు మేము ఎదురు చూస్తూనే ఉంటాం. కానీ ఒక్క విషయంలో మాత్రం బాధగా ఉందమ్మా. చిన్నప్పుడు ఒక్క కారు బొమ్మ అడిగితే గది మొత్తం బొమ్మలతో నింపేశావు. బైక్ అడిగితే కారే కొనిచ్చావు. ఇంత సంతోషాన్ని అడిగితే అంత సంతోషాన్ని ఇచ్చే నువ్వు నా సంతోషం మొత్తం మృదులే అని చెప్పినా ఎందుకమ్మా దూరం చేయాలని చూస్తున్నావు? ఇది నీ సంతోషం కాదురా, ఇది ఇంటికి పట్టిన దరిద్రం. ఆ విషయం నీకు అర్థం కావట్లేదు. అమ్మా అర్థమయ్యేంత వరకు దీనికి దూరంగా ఉండాల్సిందే. ఏయ్, ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఇంకొక్కసారి నా కొడుకు నీడని తాకాలని చూసినా చంపేస్తాను. అమ్మా నీ స్థాయి స్థానం తెలుసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొనుండు. మృదుల పిచ్చి లేస్తుంది సరియు. అత్త ఫోన్ చేసి మ్యాటర్ చెప్పేంత వరకు టెన్షన్ గానే ఉంటది. అయినా అంత అమాయకంగా కనిపిస్తుంది. ఎంత ముదిరిపోయింది. అది ఎప్పుడు ముదిరే మానసి, నువ్వే తెలుసుకోలేకపోయావు. నీ పక్కనే ఉంటూ నీకు తెలియకుండా అన్నయ్య లాంటి వాణ్ణి తాళి కట్టేంత వరకు తీసుకెళ్ళింది అంటే ఎంత పెద్ద ముదురయ్యుండాలి. నాకు డౌట్, అది దానమ్మ కలిసి అన్నయ్యకి మందేమన్నా పెట్టారా? మందా? ఏం మందు? వశీకరణం మందు. ఎంతటి మగాడినైనా లోబరుచుకుని కాళ్ల చుట్టూ తిరిగేలా చేసుకునే మందు. అట్లాంటి మందు నిజంగా ఉంటదా? నువ్వు ఈ డౌట్ దగ్గరే ఆగిపోయావు కాబట్టి నువ్వు ప్రేమించిన నీ బావ దూరం అయిపోయాడు. అది నమ్మి ప్రయోగించింది కాబట్టి దానికి దగ్గరయ్యాడు. పల్లెటూళ్ళల్లో ఇవి ఎక్కువగా వాడతారు. అసలు నేను ప్రాణంగా ప్రేమించిన అన్నయ్య దాని మెడలో తాళి కట్టినప్పుడే డౌట్ వచ్చింది. అప్పుడు నేను అందరిలాగే ఏదో ఇన్సిడెంట్ అని వదిలేశాను. కానీ 2 రోజుల క్రితం వరకు అది మంచం పైన పడుకుంటే కింద పడుకునే అన్నయ్య ఏకంగా శోభనానికి రెడీ అయిపోయాడంటే ఇది ఖచ్చితంగా ఆ మంది ఎఫెక్టే. కేజీలు వాడేస్తున్నట్టున్నారు. లేకపోతే 2 రోజుల్లో ఇంత చేంజ్ రాదు. నువ్వు చెప్పేది నిజమైతే అంతకన్నా దాన్ని ఇంకోటి ఉండదు సరియు. దానికోసం ఎంత చేసినా, ఎంత ప్రేమగా చూసుకున్నా, అసలు తన ప్లేస్లో నేనుంటే తాళి తీసి చేతిలో పెట్టి త్యాగం చేసి పోయిండేదాన్ని. కానీ అది నా జీవితం దోచుకోనికి ఎంత దారుణం చేస్తుందా నమ్మలేకపోతున్నానే. అందరూ నీలా ఉంటారనుకుంటావు కాబట్టే పిచ్చిగా నమ్మి మోసపోయాం. అదైతే మామూలు ఆడది కాదు మనసి. నిజంగా అన్నయ్య నీకు దక్కాలి అంటే నువ్వు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేయాలి.